నుంచి ప్రతిఫలం పొందాలనే ప్రేక్షతో ఎవరైతే లైలతుల్ ఖదర్ అంటే ఈ యొక్క షెబే బరాత్ షెబే ఖదర్ అంటాం కదా, అది రంజాన్ కంటే ముందు కాదు, అది రంజాన్లో ఉంది. దాని గురించి ఖురాన్లో ప్రత్యేకంగా ఒక సూరా కూడా అవతరించడం జరిగింది. ఈ యొక్క లైలతుల్ ఖదర్ రంజాన్ బేషి రాత్రుల్లో చివరి 10 రోజుల్లో ఒకరోజు విడిచి ఒకరోజు విడిచి ఒకరోజు ఈ యొక్క రాత్రుల్లో ఉంటుంది. ఈ యొక్క లైలతుల్ ఖదర్ అనే ఒక శుభరాత్రి రంజాన్ చివరిలో పెట్టడం జరిగింది. ఈ యొక్క రాత్రుల్లో ఎవరైతే జాగరణ చేసి ఎవరైతే దాన్ని పొందుతారో వారి యొక్క గడిచిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారని ఈ యొక్క సహాబా గారు చెప్తూ ఉన్నారు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క విషయం ఏమిటి అంటే, మనిషి యొక్క ప్రతి సత్కార్యానికి మంచి పనులకి పుణ్యాలకి 10 రెట్ల నుండి 700 రెట్లు వరకు పుణ్యం వ్రాయటం జరుగుతుంది. అంటే ఒక సత్కార్యం ఒక మంచి పని చేస్తే 10 నుండి 700 రెట్ల వరకు పుణ్యం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అల్లాహ్ యొక్క ఆదేశం ఏమిటంటే, ఉపవాసం కేవలం నా కోసం, ఉపవాసం కేవలం నా కోసమే, అందువల్ల నేనే స్వయంగా దాని యొక్క ప్రతిఫలాన్ని ఇస్తాను. నా కోసం అతడు తన యొక్క అన్న పానీయాలను అన్నాన్ని నీటిని వదిలేసి అతని యొక్క మనసుకు నచ్చిన కోరికలను వదిలేసి వాటిని త్యాగం చేసి ఉపవాసానికి మరి పూనుకొని ఉపవాసానికి తయారవుతాడు. మరియు అటువంటి ఉపవాసకునికి 2 సంతోష సమయాలు ఉంటాయి. ఒకటి ఉపవాసం విడిచేటప్పుడు, మరొకటి ప్రళయ దినం రోజు అల్లాహ్ని కలుసుకునేటప్పుడు. అల్హమ్దులిల్లా. అదేవిధంగా ఉపవాసంతో ఉన్నటువంటి వారికి వారి యొక్క నోట నుంచి ఒక వాసన వస్తుంది. అది అల్లాహ్కు కస్తూరి సువాసన కంటే కూడా ఇంకా మేలుగా అంత మంచిగా ఉంటుందని చెప్పడం జరిగింది. మరియు ఉపవాసం డాలు వంటిది. దాని ద్వారా సైతాను నుండి సురక్షితంగా ఉంటాడు, నరకాగ్ని నుండి తప్పించుకుంటాడు. మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే అశ్లీల పదాలు పలకొద్దు, నీచ ప్రేలాపనలకు గురి కావద్దు. అతనిని ఎవరైనా చెడుగా మాట్లాడినా కూడా, అతన్ని ఎవరైనా తిట్టినా కూడా, కయ్యానికి కాలెదువినా కూడా మీరు ఎదురు తిరిగి వారిని తిట్టవద్దు, ఎదురు తిరిగి వారితో గొడవ పడొద్దు. మీరు వారితో నేను ఉపవాసంతో ఉన్నానని చెప్పేసి అక్కడ నుండి మెల్లగా తప్పుకోవాలి, కానీ వారితో మీరు తిరిగి గొడవ పడొద్దని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని ఈ యొక్క అబూ హురైరా రజియల్లాహు గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు గారు ఒక విషయం చెప్పారు, ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారని, రంజాన్ మొదటి రాత్రి వస్తే